మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్కారం గోవర్ధన గారు, టైగర్ దాస్ మనిషిని తీసుకొచ్చాను. మీ నాయకుణ్ణి జైలు నుంచి విడుదల చెయ్యాలి అంటే మీరు నాకు సాయం చేసి పెట్టాలి. ఏమిటది? ఇది నా కారు తాళం చెవి, ఇది నా వ్యాన్ తాళం చెవి. వీటిని తీసుకువెళ్లి దుర్గా బ్యాంకును ఈ ప్లాన్ ప్రకారం దోచుకుని నాకు 20 లక్షలు ఇవ్వాలి. ఇదేమిటి? మా నాయకుడిని విడిపించమా? మీ నాయకుడు టైగర్ దాస్ ని విడిపించడానికి ఆయన పుచ్చుకునే రేటు మీ ప్లాన్ చెప్పండి సార్. రేపు వచ్చే ఆదివారం యూనివర్సిటీలో ఆడపిల్లలు జువలాజికల్ టూర్ కని బిల్ ఫారెస్ట్ వెళుతున్నారు. నీ ముఠాతో నువ్వు అక్కడికి వెళ్లి వాళ్ళని బంధించు. మీ నాయకుడిని విడిచిపెడితే తప్ప వాళ్ళని వదిలిపెట్టను అని షరతు పెట్టు. సమ్మలూరి గిల్ల, ఇంత చిన్న ఉపాయానికి నేను బ్యాంకు దోచుకుని నీకు 20 లక్షలు ఇవ్వాలా? ఉపాయం తెలిసిపోయింది కాబట్టి నేను ఎదురు తిరిగితే? నేను నక్కని తొక్కి పైకొచ్చిన వాణ్ణి కాదు, డొక్కలు చీల్చి పైకొచ్చిన వాణ్ణి. నా ఇంటి పేరు తెలుసుగా, ఎం ఫర్ మర్డర్. మర్డర్ల గోవర్ధన్ రావు నా పేరు. చాలా మందికి తెలివితేటలుంటాయి, నాకు చావు తెలివితేటలు కూడా ఉన్నాయి. పరీక్షలు వస్తే ప్రశ్నాపత్రాలు అమ్మిస్తాను, ఎలక్షన్ వస్తే ఓట్లు కొంటాను, అవసరమైతే చీకటి బజారులో నిత్య జీవిత అవసర వస్తువుల్ని దాచేసి అలా రకరకాలుగా డబ్బుని క్రియేట్ చేస్తుంటాను. నేను డబ్బు మనిషిని. ఏదో తెలియక నోరు జారాడు, అవన్నీ నేను చూసుకుంటాను. కారు వ్యాన్ తీసుకెళ్లి పని పూర్తి చేస్తాను. సమ్మలూరి గిల్ల, వస్తా. స్టూడెంట్స్ కమ్ ఆన్, గెట్ ఆన్. ఈ బిల్ ఫారెస్ట్ మన దేశంలో ఉన్న అడవుల్లో ముఖ్యమైనది. సాధారణంగా అందరూ ఇక్కడికి జులాజికల్ టూర్కి వస్తూ ఉంటారు. కారణం, ఈ ఫారెస్ట్ లో రకరకాల బర్డ్స్, లిజర్డ్స్, మమేలియన్స్ ఉన్నాయి. వీటి ప్రవర్తనను, ఆహార నియమాలను సూక్ష్మంగా పరిశీలిస్తే మనం వచ్చిన టూరు జయప్రదం అవుతుంది. పద ముందు. ఐజీ గారు, ఎన్నాళ్ల నుంచో మీ దగ్గర బందీగా ఉన్న మా నాయకుడు టైగర్ దాసుని అడవిలోకి తీసుకొచ్చి మాకు అప్పగించాలి. లేకపోతే మా దగ్గర బందీలుగా ఉన్న ఆడపిల్లల్ని. టైగర్ దాస్ ను వదిలిపెట్టక తప్పదన్నమాట. ఇన్స్పెక్టర్. Yes, sir. సింగన్న, మన టైగర్ దాస్ ను విడిచిపెట్టడానికి పోలీసులు ఒప్పుకున్నారు. కుంతల తోపు దగ్గర మార్పిడికి ఏర్పాటు కూడా చేశారు. రండిరా, పదండి. మీరు కోరినట్లుగా మీ నాయకుడు టైగర్ దాస్ ను విడిచిపెడుతున్నాం. అమ్మాయిలందరినీ వదలండి. ఎవరు? రావణ బ్రహ్మ. నీలాంటి హంతక బ్రహ్మలను హతమార్చడానికి ఆ పులస్య బ్రహ్మ సృష్టించిన ఎస్పీ బ్రహ్మనాయుణ్ణి. ఎంత ధైర్యం! అది మా ఇంటి పేరు. ఎంత సాహసం! అది నేను పుట్టిన ఊరు పేరు.
నిన్ను శ్మశానానికి పంపుతాను. శ్మశానం నా శత్రువుల పడకటిల్లు. ఆగు, ముందుకు రాకు. మీ తుపాకులు నన్నేమీ చెయ్యలేవు. ఇది ఉక్కు గుండెరా. మీ తుపాకీ గుళ్ళకి ఇదేరా సమాధానం. డియర్ ఫ్రెండ్స్, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, ఉంటే పనిచేస్తుందా లేదా అని ప్రజలను మానిస్తున్న ఈ రోజుల్లో ఎందరో నేరస్తులను మారువేషాల్లో బంధించినట్లుగానే టైగర్ దాసు వేషంలోనే వెళ్లి ఆ బందిపోట్ల తుపాకీ గుళ్లను ఎదుర్కొని ఆ కసాయి వాళ్లతో పోరాడి ప్రాణాలకు తెగించి కాలేజీ విద్యార్థుల మాన ప్రాణాలను కాపాడిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని సత్కరించడం మన డిపార్ట్మెంట్ నే సత్కరించినట్లుగా నేను భావిస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని రావణ బ్రహ్మని ఎందుకంటారో వివరిస్తారా? తన ఔన్నత్యం కోసం నవగ్రహాలను పాదాల కింద అణగద్రొక్కాడు ఆ లంకేశ్వరుడు. వృత్తి ధర్మం కోసం సమాజంలో ఉన్న సంఘ విద్రోహ శక్తుల్ని, దుష్టగ్రహాలను కాలరాచివేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ బ్రహ్మనాయుడు. అందుకే రావణ బ్రహ్మ అంటున్నారు. చెప్పండి, నిజం చెప్పండి. ఆ కారు వ్యాను ఎవరిచ్చారో చెప్పండి. రికార్డు చేయండి. సార్, ఏపీకే 7942, ఏపీకే 2500 కారు వ్యాను గోవర్ధన్ రావు ఇచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వెరీ గుడ్. గోవర్ధన్ రావు, అయ్యో నా లంగా ఇవ్వరా, బొట్టు పెట్టి ఇవ్వరా, రిబ్బన్ వదలరా, వదలరా, నా బా జ్యోతి, కోతి, కౌపల, శారదా, ఏమిటమ్మా ఈ అల్లరి?
చూడు నాన్న, అన్నయ్య నా లంగా తీసేసుకున్నాడు. నా బొట్టు పెట్టి ఇవ్వట్లేదు చూడు. పితాజీ నా రిబ్బన్లు ఇవ్వట్లేదు అన్నయ్య. నా గాజులు తీసుకున్నాడు పాపా అన్నయ్య. అబ్బా, ఒరే అబ్బాయి, కాళహస్తి! చూసారా నాన్నారు? ఇదేమి వాళ్ళకన్నా ముక్కోటి దేవతలకు మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి, నలుగురు చెల్లెళ్ళకి అన్నవి, ఇదేం పోయే కాలరా? ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆడంగి వెతం అయిపోతున్నావు. ఇచ్చే ఎవరు వాళ్ళకి? ఆపండి, లోపల బండి. శ్యాంబాబు, నువ్వు పైకి రా. ఏమిటి స్పీడ్ శ్యాంబాబు, హడావుడిగా వచ్చావు? టైగర్ దాస్ ముఠాకి మనం కారు కానీ ఇచ్చాం కదా, ఎస్పీ బ్రహ్మనాయుడు బందిపోట్ల సహా వాటిని కూడా పట్టుకున్నట్ట. వాళ్ళేమో ఆ రెంటిని మీరు ఇచ్చారని వాంగ్మూలం ఇచ్చారట. ఇస్తే ఏమవుతుంది? నేను పిడకలు కొట్టి పైకొచ్చిన వాడిని కాదయ్యా, ఈకలు నొక్కొచ్చిన వాడిని. చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో, చెప్పిన బందిపోట్లను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట. అతను మర్డర్ చేసిన వాళ్ళను కూడా మల్లెపూలా కాపాడేస్తున్నాడట. ఒకసారి అతను కలుద్దాం. హలో మిస్టర్ బ్రహ్మనాయుడు, హౌ ఆర్ యూ? సీరియస్ గాను సిన్సియర్ గాను పనిచేయటం మాకు తెలుసులేవా. నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా. ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు గది, నీ స్నేహితుడి గది కాదు. కొట్టావు. నేరస్తుల్ని లాఠీలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టవు నీకు అలవాటేగా. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? నీకు తెలుసో తెలీదో, మీ పోలీసులు టైగర్ దాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ రావుకి సంబంధం ఉందని కేసు పెట్టారట. నీకు తెలుసో తెలీదు, ఆ కేసు ఫైల్ చేసింది నేనే. నీకు తెలుసో తెలీదో, అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ని నేనే. నీకు తెలుసో తెలీదు, అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను. మీ పోలీసులకి ఇంతకంటే ఎక్కువేం తెలుసులే. పట్టుకున్న ప్రతి మనిషిని నేరస్తుడని నమ్మి శిక్షించాలని చూస్తారు. ఈ మాత్రం దానికి కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది. ఇది స్నేహితుడిగా నేనిచ్చే సలహా. మిస్టర్ శివరాం, నీతికి, న్యాయానికి, ధర్మానికి యువతల వైపునున్న నన్ను అవతల వైపుకు లాగడానికి ప్రయత్నించకు. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్, ఓకే? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. ఈశ్వరుడి మీద, బ్రహ్మదేవుడి మీద, శ్రీ మహావిష్ణువు మీద, స్వామి శరణమయ్యప్ప మీద. మిస్టర్ గోవర్ధన్ రావు, దేశంలో 3 కోటి దేవతలున్నారు. పేర్లు పూర్తయ్యేసరికి 30 రోజులు పడుతుంది. కోర్టు వారి టైం వేస్ట్ చేయకండి. అలాగే దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ కుమార్తె కారు, కుమారుడు వ్యాను టైగర్ దాస్ ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడ్డ సంగతి మీకు తెలుసా? అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు. అయితే పోలీసుకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? శివుడాజ్ఞ లేనిదే చేవైనా చావదు అని నా సిద్ధాంతం. నా పిల్లలవే అయితే అవే తిరిగి వస్తాయిలే, దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మానుకున్నాను. దర్శాలు రానర్, యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? బ్రహ్మనాయుడు. కానీ మిమ్మల్ని అందరూ రావణ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తుంటారు? పిలవడానికి ఏముందిలేండి, ఎవరిష్టం వాళ్ళది. మాట వరుసకి ఇప్పుడు మిమ్మల్ని మాయల ఫకీరు అని నేను పిలుచుకుంటాను. కేసుకు సంబంధించిన ప్రశ్నలు వేయాలి డిఫెన్స్ వారు. ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ బ్రహ్మనాయుడు, టైగర్ దాస్ ముఠాతో ఏ సంబంధం లేని గోవర్ధన్ రావు గారిని మీరు వ్యక్తిగతమైన పగతో అరెస్ట్ చేశారు అని నేను అంటున్నాను. అందుకు మీరేమంటారు? మరోసారి మిమ్మల్ని లా చదవమంటాను. గోవర్ధన్ రావు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు? బందిపోట్లు ఉపయోగించిన కారు, వ్యాను ఆయనవే కనుక. అవి ఆయనవి కావు, వారి కుమార్తెకు కుమారునికి సంబంధించినవని ఇంతకు ముందే వారు విన్నవించారు. ఆయన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడో, కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడో చట్టానికి అనవసరం. సి బుక్స్ ఆయన పేరునున్నాయి గనక, ఇంట్రాగేషన్ లో గోవర్ధన్ రావే తమకు ఆ కార్లు ఇచ్చాడని బందిపోట్లు ఒప్పుకున్నారు గనక ఆయన నేరస్తుడే. యువర్ ఆనర్, బ్రహ్మనాయుడు గారు బంధించిన ఆ బందిపోట్లను ఒకే ఒక ప్రశ్న అడగడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
గ్రాంటెడ్. చూడండి, మీరు ఏబీకే 7942 ఏబీకే 2500 కారు వ్యాన్ని దొంగిలించారా లేక గోవర్ధన్ రావు గారే మీకు ఇచ్చారా? ఆ కారు వ్యాను మేమే దొంగతనంగా తీసుకెళ్ళామండి. కానీ పోలీసులు మమ్మల్ని హింసించి గోవర్ధన్ రావు గారే మాకు ఇచ్చారని చెప్పమన్నారండి. ఈ కేసులో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వారి వాదనలు వినడం జరిగింది. టైగర్ దాసును విడిపించడానికి కళాశాల విద్యార్థినులను నిర్బంధించిన నేరానికి ఐపీసీ 359, 360 సెక్షన్ల ప్రకారం సింగన్న, నాగభైరవ, కాళరుద్రయ్య, జంగం శివప్ప, నాగభూషణం, భద్రయ్య అనే 6 ముద్దాయిలకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బందిపోట్లతో సంబంధం ఉందని ఆరోపించబడిన గోవర్ధన్ రావును నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మిస్టర్ బ్రహ్మనాయుడు, ఎన్నో కేసులు గెలిచాను కానీ నీ మీద పంతంతో గెలిచిన ఈ థ్రిల్ నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. చూశావా, నేను ఛాలెంజ్ చేసినట్టుగానే గోవర్ధన్ రావు గారిని విడిపించాను. చూడు మిస్టర్ శివరాం, చేను పాడు చేసే చిట్టెలుకను పట్టడానికి రైతు బోను పెడతాడు. ఒక్కసారి తప్పించుకున్నా మరోసారి బోనులో పడక తప్పదు. నేను చిట్టెలుకను కాదు బ్రహ్మనాయుడు, చిరుతపులిని. అయితే ఏమైంది? బోను సైజు పెరుగుతుంది.